మేల్లో ఎందుకు వస్తుంది? సో నేను చెప్పిన విధంగా ఎవరైతే ఆల్మోస్ట్ హ్యాబిచువల్గా ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకుంటారో వీళ్ళల్లో అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్. మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్లో ఆల్కహాల్ ద్వారా వచ్చే మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ చాలా కామన్. ఆల్కహాల్ మూలాన ఐరన్ నశించిపోవడం కూడా ఫుడ్లో ఉన్నది చాలా కామన్గా గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆల్కహాల్ లివర్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ అబ్జార్ప్షన్ చేసిన ఐరన్ కానివ్వండి, వేరే పోషకాహార విలువలు ఉన్న న్యూట్రియంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లివర్లో వెళ్ళి స్టోరేజ్ ఫామ్లో తయారవుతుంటాయి. మరి లివర్ని డైరెక్ట్గా ఆల్కహాల్ ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఆ స్టోరేజ్ కూడా కోల్పోతుంది. కాబట్టి ఆ కారణంగా మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. హిమోగ్లోబిన్ సఫిషియెంట్గా ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందా? ఎర్లీ పార్ట్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీస్లో హిమోగ్లోబిన్ ఎఫెక్ట్ చేయదు. హిమోగ్లోబిన్ కాకుండా కణాలు ఉంటాయి, ఎర్ర కణాలలో ఒకట్ల సైజు, కలరు కనపడడం అనేది మార్పు ఉంటుంది. దాన్నే మేము మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ అనీమియా అంటాం, ఆర్ మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ స్ట్రక్చర్ అంటాం. సో ఇవన్నీ కూడా మైక్రోస్కోప్లో కనిపించే స్మాల్